ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నా లంచ్ చాలా సింపుల్ లంచే. మామిడికాయ పచ్చడి, వైట్ రైస్, పప్పు అండ్ చికెన్ ఫ్రై. సో ముందు మామిడికాయ పచ్చడి. సో ఇంతకన్నా బెస్ట్ కాంబినేషన్ ఏం ఉండదు. మామిడికాయ పచ్చడి, పప్పు, చికెన్ ఫ్రై. యాక్చువల్లీ చికెన్ ఫ్రై ఆర్డర్ పెట్టుకుందండి. ఆహా, పుల్లగా. మీలో ఎంతమంది పచ్చడి తింటున్నారు తెలీదు. మేమైతే చాలా పచ్చడి తింటున్నాం. ఫస్ట్ బై. పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉండరు. అందులోనూ మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. ముందు పచ్చడితో తినేస్తున్నా. కొంచెం పచ్చడి పెట్టుకుందాం పప్పులోకి. సో మీ లంచ్ ఏంటి కమెంట్ చేసేయండి. మాది సింపుల్ లంచే బట్ టేస్టీ కదా, ఏమంటారు? ఎక్కువగా ఇదే తింటున్నాను అనుకోకండి. సమ్మర్లో దీనికన్నా బెస్ట్ ఏముంటుంది? మామిడికాయలు, మామిడి పండ్లతో ఉండే వెరైటీస్ తినేద్దాం. తర్వాత ఎలాగో అన్ని పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ పచ్చళ్ళు తిందాం. ఇంకా పండు మిరపకాయ పచ్చడి ఉంది, టమాటా పచ్చడి ఉంది, చింతకాయ మొన్న తిన్నాను, చాలా పుల్లగా ఉంది. అదే చింతకాయ పచ్చిమిర్చి వేసింది, చింతకాయ పండు మిరపకాయ వేసి ఇంకో పచ్చడి ఉంది. ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్ మామిడికాయ పచ్చడి. హాలిడేస్ కదా, అందరికీ రెస్ట్ కూడా. చికెన్ ఫ్రై, పప్పులో కాంబినేషన్ చికెన్ ఫ్రై. చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. అచ్చారన్నం, పచ్చడి అన్నము పప్పుతో, అలాగే చికెన్ ఫ్రై. ప్లెయిన్ పప్పు, దీంట్లోకి మామిడికాయ పచ్చడి కలిపేసుకుందాం. యమ్మీ పచ్చడి, పప్పు పచ్చడి. ఆహా, చాలా బాగుంది. బెస్ట్ కాంబినేషన్. ముద్దపప్పు అయితే ఇంకా బాగుంటుంది. ఈ పప్పు కూడా బాగుంది. గట్టి పప్పు అయితే పప్పు చారు కాదు. సో మీ లంచ్ ఏంటో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. తందూరి చికెన్ అనమాట. బెస్ట్ కాంబినేషన్. పప్పు చారు ఉన్నప్పుడు మీరు చికెన్ ఫ్రై చేసుకొని నాన్ వెజిటేరియన్స్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ అయితే చాలా ఆప్షన్స్ అండి. ఏదో ఒక వెజిటబుల్ ఫ్రై ఉంటుంది కాబట్టి లేదా చికెన్ ఫ్రై లేదా ఆమ్లెట్ వేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీ యమ్మీ ఫుడ్. సూపర్ టేస్టీ.
ఇదండి నా లంచ్. సూపర్ యమ్మీ సింపుల్ లంచ్. మీ లంచ్ ఏంటనేది కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిందూస్ యూట్యూబ్ ఛానల్. Bye bye. See you in the next video.